శ్రీచక్రాంకిత విశ్వ దివ్య నగరీ సింహాసనాధ్యాసినీం అంకే లాలిత రామకృష్ణ చరితాం బౌద్ధైర్జినైర్మండితాం ఆచార్య ప్రవరైశ్చ నానకదయానందాదిభిర్నందితాం వందే భారతమాతరం సురవరాం వాత్సల్యపూర్ణాం ధరాం అని ఈ విధంగా భారతమాతను గౌరవించుకోవడం అనేటటువంటిది ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన మనకందరికీ కూడా ధర్మం. ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూశ్చైవ సవై హిందూ రితిస్మృత అని మనకు పురాణాల్లో మన వివరమో చెప్పబడి ఉంది. సింధువు నుంచి సింధువు వరకు ఉన్నటువంటి ఏ భూభాగంలో మనం జీవిస్తున్నామో ఆ భూభాగము మనకు పితృభూమి, కర్మభూమి, పుణ్యభూమి, జన్మభూమి. దీన్ని రక్షించుకుంటే మనం రక్షింపబడతాం. ఇది ఉంటే మనం ఉంటాం, ఇది లేకపోతే మన అస్తిత్వానికి ప్రమాదం వస్తుంది. అందుకొరకని చెప్పేసి ఏ కాశ్యపీ ఖండంగా, ఆర్యావర్తంగా, భరతభూమిగా, భరతఖండంగా మనం అనునిత్యము కూడా సంకల్పంలో మనం చెప్పుకుంటున్నామో అద్య బ్రహ్మణ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అని ప్రతిరోజు మనము పూజా పురస్కారాల్లో ఈ సంకల్పం చెప్పుకునే దాని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే నిన్ను నీవు గౌరవించుకో, నీ భూమిని నీవు కాపాడుకో. నీ భూమిని, నీ ధర్మాన్ని నీవు ఎప్పుడైతే కాపాడుకుంటావో అప్పుడు నీవు నిలబడగలుగుతావు. దానికి ఆధారమైనటువంటి ఏ భాష ఉందో, ఏ సంస్కృత భాష దేవభాషగా అనే పేరున్నా కానీ ఆధ్యాత్మిక వికాసానికి కానీ నీవు నిలబడడానికి కానీ అందరినీ కలుపుకోవడానికి కానీ అలాగా మనము అధ్యయనం అనుసరణం చేయడానికి అవకాశం ఉంటుంది. జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలంబునన్ అనే ఏ మాట అయితే తెలుగులో మనం చెప్పుకుంటూ వస్తున్నామో అన్ని భాషలకు సంస్కృత భాష జనని వంటిది అని. ఆ జనని భాష అయినటువంటి సంస్కృతాన్ని ఏకదంత ద్వారా వికసించడానికి, దృఢంగా నిలబడడానికి మనం శక్తిమాన్లుగా, అంటే వాళ్ళ పిరికిమ్యాన్లు అయిపోతున్నారు, శక్తిమాన్లుగా మనం నిలబడడానికి మనకు శక్తినిచ్చేటటువంటి భాష సంస్కృతం. కాబట్టి వేదాలు, పురాణాలు, ఇతర గ్రంథాలు ఏవైనా కానీ అందులో మనం నిలబడడానికి, సమైక్యంగా మనం ఉండడానికి ఆధారభూతమైనటువంటి సంస్కృతాన్ని అధ్యయనం చేద్దాం, అనుశీలన చేద్దాం, పరిశీలన చేద్దాం, పరిశోధన చేద్దాం, అనుభూతిలోకి తెచ్చుకుందాం. అందులో ఉన్న విషయాలు 10 మందికి చెప్పుదాము, నలుగురిని కలుపుదాము. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి దోహదం చేసేటటువంటి ఏకదంత ఛానల్కు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కొనసాగాలి అని మరీ కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.